నీటి ప్రాముఖ్యత పురాణ కాలం నుండి ఇంకా భవిష్యత్తు కూడా పంచభూతాలలో ప్రధానమైన నీరు లేకుండా మనిషి బ్రతుకు లేదు. సకల జీవుల ప్రాణాలను నిలబడడానికి నీరు ఆధారం. మనిషి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు మాత్రమే బతకగలడు, కాని నీరు త్రాగకుండా కొన్ని రోజులు కూడా జీవించలేడు. నీరు కేవలం తాగడానికి మాత్రమే కాదు, జీవనంలో నీటి పాత్ర మనిషి శరీరంలో సగానికి పైగా నీరు ఉంటుంది. మనిషి శుచికి, శుభ్రతకు నీరు ప్రధానమైనది. మనిషి ఆరోగ్యంలో నీరుకు చాలా అవసరం. శరీరంలోని ప్రతి అవయవం పనితీరు నీటిపైనే ఆధారపడి ఉంటుంది. చెమట, శ్వాస, రక్తప్రసరణ, జీర్ణక్రియ అన్నింటికీ నీరు ప్రధానమైనది. ప్రతిరోజు తగినంత నీరు తాగకపోతే శరీరం బలహీనపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమలలో నీరు మనిషికి అవసరమైన ఆహారం కూడా నీరు వలననే భూమిపై పండుతుంది. ఆహార పంటలకు నీరు ప్రధానమైనది. వర్షాలు లేకుండా సాగు సాగదు, సాగు లేకుండా అన్నం ఉండదు. వర్షం వనాల చెరువులు, కాలువలు, నదులు నీటితో పుష్కలంగా ఉంటాయి. సదరు నీటితో సాగు సాగుతుంది. కేవలం వ్యవసాయానికే కాదు, పరిశ్రమల్లో యంత్రాలు నడపడానికి, ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా నీరు అవసరం ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తిలోనూ నీటి ప్రాముఖ్యత అమోఘం. నీటి కొరత సమస్య చెట్లు నరుకుతారు, మొక్కలు నాటరు. ఇలాంటి వాతావరణంలో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాలు కురవకపోవడం ఉంటుంది. ఇంకా జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి అవసరం పెరుగుతుంది. అంటే చెట్లు ఎక్కువగా ఉండాలి కానీ చెట్లు తగ్గకూడదు. వర్షాలు లేకపోతే నదులలో, చెరువులలో, కాలువలలో నీరు ఉండదు. పూర్తి వ్యాసం కొరకు దర్శించండి తెలుగురీడ్స్.com వెబ్సైట్.